హలో, నేను మిస్ రావు. నిజాయితీగా పంచాయతీ సర్పంచ్ నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వరకు ఎదిగినటువంటి లీడర్ మెట్టుకూరి చిరంజీవి. ప్రస్తుతం ఆయన మన దగ్గర ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది కాలంలో పరిపాలన ఏ విధంగా ఉంది, క్షేత్రస్థాయిలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, అసలు లోకేష్ టీం యంగ్స్టర్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి క్రమంలో ఆ టీంలో చేరినటువంటి చిరంజీవి గారు లోకేష్ గారి గురించి ఏం చెప్తారనేది తెలుసుకుందాం. హలో చిరంజీవి. నమస్తే. సో లోకేష్ గారి ఆధ్వర్యంలో, లోకేష్ గారి సమక్షంలో చేరావు. అవును. చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రయాణం ఎలా అనిపిస్తుంది? తెలుగుదేశం పార్టీ ప్రయాణం సంవత్సరం రోజులుగా బాగానే ఉంది. అలాగే ఆర్థిక కష్టాలు ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ సంవత్సరం కాలంలో సుపరిపాలనగా నడుపుకుంటున్నాం. ఇప్పుడు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో వాడవాడన, గ్రామ గ్రామాన, ప్రతి పట్టణంలో కూడా అందరూ, ప్రతి కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానుంచి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఆ కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ సంతోషంగా లేరు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా. ఈరోజు ఈ సంవత్సరం కాలంలో ఎన్నో ఆర్థిక కష్టాలు ఉన్నాయని అది అందరికీ తెలిసిన విషయమే. అదేమి ఆన్ రికార్డులో ఉన్న విషయమే. కొన్ని వేల కోట్లు బకాయిలు, గత ప్రభుత్వం ఏర్పరిచినటువంటి బకాయిలను తీర్చటమే కాకుండా ఈరోజు తల్లి వందనం కావచ్చు, పెన్షన్ని పెంచటం కావచ్చు, ఆ పెన్షన్ 3 నెలల ముందు అంటే దాదాపు 3 నెలలది 3,000 పెంచి రాగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే ఎమ్మటనే ఇవ్వటం జరిగింది. అలాగే రైతు సుఖీభవ, అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుందని, ఈ నెలలోనే విడుదల చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా అటు విద్యా వైద్య రంగాల్లో అనేక సమూలమైన మార్పులు ఈ సంవత్సరం కాలంలో తీసుకురావటం జరిగింది. సో ఓవరాల్గా దాదాపు 30 years నుంచి చూస్తున్నావు కదా పాలిటిక్స్ని. ఈ 1 year పాలన అబ్జర్వ్ చేస్తే కనుక ఉన్నంతలో మెరుగ్గా చేసినట్టేనా, లేదంటే పర్ఫెక్ట్ అనిపిస్తుందా? 100% మెరుగ్గా ఉంది. ఎందుకంటే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రంలో అంతవరకు నడపటం అనేది చాలా గొప్ప విషయం. ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రం ఈ స్థాయిలో ఉందని మేమే కాదు, ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఎందువల్లంటే అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో వెనుకబడిన ఈ ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకురావాలంటే వారు అనుభవజ్ఞం. అలాగే లోకేష్ గారు ఈరోజు తెలియకుండా బ్యాక్ బోన్గా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చాలా పనిచేస్తున్నారు. వారు కష్టము ముఖ్యమంత్రి గారి కంటే ఒక రకంగా చెప్పాలంటే లోకేష్ బాబు గారే ఎక్కువ కష్టపడుతున్నారు. ప్రభుత్వం వెనక నుండి వారు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వారు పెట్టే ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా ఈరోజు ఐటీ పరిశ్రమలు కావచ్చు, క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు వెనక లోకేష్ బాబు గారు ఉన్నారని ప్రజలు భావిస్తున్నారు. సో లోకేష్ గారిని కలిశారు కదా ఫస్ట్ టైం, నాకు తెలిసినంత వరకు నేను లోకేష్ గారి సమక్షంలోనే పార్టీలో చేరటం జరిగింది. మా ప్రజెంట్ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి బ్రదరు కాకర్ల సునీల్ గారు తీసుకెళ్ళి లోకేష్ గారి సమక్షంలో చేర్చడం జరిగింది. ఆ రోజు వారిని కలిసిన తర్వాత వారి పరిజ్ఞానం, వాళ్ళకున్న బయట మాట్లాడేదానికి, వారితో కలిసిన తర్వాత వారిలో ఉన్న ప్రతిభా పాఠవాలు మాకు అర్థమైనవి. ఆ రోజు నేను మా ఇంట్లో కూడా చెప్పడం జరిగింది. సో అప్పటి వరకు లోకేష్ దూరం నుంచి చూడటం తప్పితే దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు నేను మాట్లాడలేదు. దూరం నుంచి చెప్తూ రకరకాలుగా మాట్లాడుతున్న టైంలో ఆయనతో కలిసిన తర్వాత దాదాపు అరగంట సేపు ఆయన దగ్గర స్పెండ్ చేయటం జరిగింది. వారు చెప్పిన విషయాలు, వారు మాట్లాడిన విషయాలు చూసిన తర్వాత వారి యొక్క ప్రతిభా పాఠవాలు అర్థమవటం జరిగింది. ఆ విషయం మా ఇంట్లో కూడా చెప్పడం జరిగింది. సో ఆ రోజు మీ ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్లో మీకు ఇచ్చిన హామీ ఏంటి? మీరు మంచి నిర్ణయం తీసుకుంటున్నారు, ఈరోజు మా పార్టీలోకి రావటం చాలా సంతోషంగా ఉంది, మీ భవిష్యత్తుని నేను చూసుకుంటాను, నీకు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడం జరిగింది. సో అప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. అవును. ఒక క్యాబినెట్ ర్యాంక్. అవును. ఆ పదవిని మీరు వదులుకొని వచ్చారు. అవును. ఆ విషయం ఆయనకి తెలుసా? ఆ రోజు ఆ పదవి ఉన్నట్టు తెలుసు. ఆ పదవితోటే పార్టీలో చేరే రోజు రిజైన్ చేస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. అలాగే
మామూలుగా అయితే నాకు ఆయన స్వయంగా చెప్పలేదు, కానీ మా ఎమ్మెల్యే గారి బ్రదర్ గారు కంటిన్యూ గమ్మన్నారు. కానీ నేను పార్టీ మారేటప్పుడు ఒక పార్టీ వాళ్ళ దగ్గర నేను ఆ పదవిని తీసుకున్నాను, అందుకని నాకు అవసరం లేదని చెప్పి రిజైన్ చేసి నేను తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. సో ఇప్పుడు ఆ రోజున పార్టీకి రాజీనామా చేశారు, పదవిలో కొనసాగమన్నారు, అయినా కానీ మీరు నైతికతతోటి ఆ పదవికి కూడా రాజీనామా చేశారు. మరి ఇప్పుడు పార్టీలో ప్రస్తుతం పార్టీలో కార్యకర్తగానే పనిచేస్తున్నాను. నేను మొదటి నుంచి కూడా ప్రజలతో ఉండి ప్రజలకు సహాయం ప్రజలకు ఉన్న అవసరాలు కావచ్చు, వాళ్ళ ఇబ్బందులు కావచ్చు, వాళ్ళలో ఒకడినయి దాదాపు 95వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజాప్రతినిధిగా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో నిబద్ధతగా ఆ పార్టీ కోసం పనిచేయటం, ప్రజల కోసం పనిచేయటమే తెలుసు. అదేవిధంగా ముందుకెళ్తున్నాం తప్ప వేరే పదవులు ఆశించో లేకపోతే నాకేదో ఇస్తారని ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఏదో చేస్తారనే దానికంటే కూడా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి నాయకత్వం అవసరం, లోకేష్ గారు భవిష్యత్తులో ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చగలరనే ఒక నమ్మకంతో నేను ఆ రోజు ఆయనతోటే ఒక ఏజ్ గ్రూప్ కాబట్టి, యువతరం కాబట్టి మేము కూడా ఆయనతో కలిసి నడవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయనతో కలిసి ప్రయాణం చేయడం జరిగింది. జనరల్గా ఒక ఒపీనియన్ ఉంటుంది పార్టీలో, తెలుగుదేశం పార్టీలో, లోకేష్ గారు మాట ఇస్తే తప్పరు, అదొక రాజ్యాంగం అనేది అంటుంటారు. అలాంటిది కనిపించిందా మీకు? ఖచ్చితంగా అనిపించింది. వారు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వారు చేపట్టే కార్యక్రమాలు కావచ్చు, అటు ప్రజలకు కావచ్చు, అటు కార్యకర్తలకు కావచ్చు, ఎవరికైనా వారు చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటారు, చెప్పిన మాటని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కావచ్చు, కూటమి ప్రభుత్వం విషయంలో కావచ్చు, అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళే ప్రతి విషయంలో కూడా వారు తీసుకునే నిర్ణయాలన్నీ అదే విధంగా ప్రయాణం జరుగుతుంది. సో చంద్రబాబు గారిని మీరు దగ్గర నుంచి చూడకపోయినా ఆయన పరిపాలనని, ఆయన రాజకీయపరమైన అడుగుల్ని అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అలాగే లోకేష్ గారిని దగ్గరగా మాట్లాడారు, ఇప్పుడు చూస్తున్నారు. వీళ్ళిద్దరికీ అంటే తేడా ఏంటంటే ఏం చెప్తారు? తేడా ఏమిటంటే రాజకీయాల్లోనే తేడా వచ్చింది, రాజకీయాల్లోనే మార్పులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు 1978 నుంచి ఉన్న రాజకీయ నాయకుడు, వారి పద్ధతులు వారి విధానం వేరు. ఈరోజు ఉన్న ప్రజెంటు రాజకీయాలు వేరు, యువతరం వచ్చింది, అన్ని రకాల ప్రజలు ఈరోజు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈరోజు రాజకీయాల వైపు మొగ్గు చూపి అందరూ కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. రాజకీయాలు టెక్నాలజీ పరంగా వచ్చినాయి, ఎన్నో రకాలుగా చేంజెస్ వచ్చినాయి. ఆ చేంజెస్కు అనుగుణంగా తన పరిజ్ఞానాన్ని పెంచి లోకేష్ గారు ఈరోజు పార్టీని నడపడం జరుగుతుంది. సో పార్టీలో ఫాలోయింగ్ చూస్తే యువత ఎక్కువగా ర్యాలీ అవుతున్నారు లోకేష్ గారితో? 100% ర్యాలీ అవుతున్నారు. లోకేష్ గారికి యువత సపోర్టు బాగా ఉంది. లోకేష్ గారికి యువతే కాకుండా ప్రజలందరి సపోర్టు కూడా ఈ రాష్ట్రంలో ఈ మధ్య కొన్ని సర్వేలు కూడా చెప్పడం జరిగింది. వారికి పూర్తి స్థాయిలో ప్రజల మద్దతు ఉంది, యువత మద్దతు 100% ఉంది. సో దానికి కారణం ఏంటి? ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి కట్టుబడి ఉన్నట్టు అనిపిస్తుందా, లేదంటే ఆయన ఎడ్యుకేషను, లేదంటే ఆయన రూలింగ్, వీటన్నిటిని చూసిన తర్వాత? అదేం లేదు, ఆయన చెప్పిన మాటని 100% అమలు చేస్తాడు అనే నమ్మకం కలిగటం ఒకటి. రెండోది, ప్రజల అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, వారి కోరికలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా చేస్తే ఈ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 స్థానానికి వెళ్తుంది అనే ఆలోచన విధానం ఉంది కాబట్టి వారు చేపట్టే కార్యక్రమాలు చూసి ప్రజలు హ్యాపీగా ఉన్నారు, వారిని ఫాలో అయ్యేదానికి సిద్ధంగా ఉన్నారు. సో 1 year అయిపోయింది గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడు మీలాంటి వాళ్ళని, యంగ్స్టర్స్ని పిలిచి ఎప్పుడన్నా మాట్లాడారా? పోనీ ఫోన్లో అన్నా మాట్లాడారా, పర్సనల్గా కాకపోయినా? అంటే కలిసే అవకాశం రాలేదు. అలాగే ఆయన ఫోన్లో మేము కానీ మాకు ఆ రోజు చెప్పడం జరిగింది, చేరే రోజే వాట్సాప్ కాల్ ఇస్తాము, వాట్సాప్లో ఏదన్నా మీకు అత్యవసరమని ప్రజల సమస్యలు కావచ్చు, ఏ సమస్యలు అయినా కూడా నాకు తెలియజేయండి అని చెప్పడం జరిగింది. కానీ 1 year కాలంలో ఇటువంటి ఆర్థిక పరిస్థితుల్లో సమస్యలను ఇంతలేకే మనం ఆయన దృష్టికి తీసుకుపోవటం అని మేమే కొంచెం తడపటాయిస్తూ ఆగటం జరిగింది. ఆయన వాట్సాప్లో పంపించిన కాల్స్కి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారని నాకు తెలిసిన వాళ్ళు చెప్పటం జరిగింది. ఆయనకి సమాచారం చేరవేస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి దానికి సొల్యూషన్ కూడా చూస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. సో మీరు ఎప్పుడన్నా ఆయనకి మెసేజ్ పంపించారా? వాట్సాప్లో రిప్లై వచ్చిందా? నేను ఎప్పుడూ పంపలేదు. జనరల్గా మీ బ్యాచ్ వాళ్ళు, లేదంటే మా తెలిసిన వాళ్ళు పంపించారు, పంపిస్తే దానికి ఇమ్మీడియట్గా సొల్యూషన్ తోటే రెస్పాండ్ కావటం జరిగింది. సో ఇప్పుడు లోకేష్ గారిని హోప్స్ పెట్టుకున్నారు, లోకేష్ గారి మీద యూత్. అవును. సో ఇప్పుడు అన్రెస్ట్ ఉంది,
తెలుగుదేశం పార్టీలో ఈ ప్రధానంగా ఈ క్యాడర్లో అనేది ఒక టాక్ అయితే నడుస్తుంది, నిజమేనది? అంటే అది నిజం కాకపోవచ్చు. క్యాడర్ అనేది ఎప్పుడు కూడా కొంచెం ఆవేశంగా కష్టపడతారు. మా కష్టానికి తగ్గట్టుగా ఫలితం రాలేదని కొంతమందిలో ఉండొచ్చు. కానీ అది కొంత టైం పడుతుంది. ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు చేయటం వేరు. ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్ర భవిష్యత్తుని చూడటంలో కొంత కార్యకర్తల మీద చూపు తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే ముందు రాష్ట్ర భవిష్యత్తు ఇంపార్టెంట్, ఈ రాష్ట్ర ప్రజానీకం ఇంపార్టెంట్, ఈ రాష్ట్రం మనం చేయి దాటిపోయే పరిస్థితి వచ్చింది, దీన్ని బాగు చేయాలి, దీన్ని ఒక కంట్రోల్ చేయాలనే ఆలోచనతో కొంచెం వారు వేరే రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఉండొచ్చు. కొంత కార్యకర్తలు అసంతృప్తి ఉండవచ్చు, కాదని నేను అనటం లేదు. కానీ అది శాశ్వతం కాదు. రాబోయే రోజుల్లో దాన్ని సరిదిద్దుకుంటారు. కార్యకర్తలందరూ హ్యాపీగా ఉండే పరిస్థితులు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సో ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్ పెట్టారు పార్టీ క్యాడర్ తోటే. పెట్టి ఆయన ఏం చెప్పారంటే, మీకు ఏదైనా సమస్య ఉంటే ముందు మీ సమస్యను పరిష్కరించుకోండి, దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, అక్కడ కూడా లేకపోతే మీరు మంగళగిరి వచ్చి మీరు అక్కడ కంప్లైంట్ చేయండి, లేదంటే ఫిర్యాదు చేయండి, పరిష్కరిస్తాను అని అన్నారు. ఏంటి, ఏ సెన్స్లో డైరెక్షన్ ఇచ్చినట్టు? అంటే వాళ్ళ పర్సనల్ విషయం, ఒక కార్యకర్తకు సంబంధించి పర్సనల్ విషయాలు ఉండొచ్చు, వాళ్ళ పిల్లల చదువుల విషయాలు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల బాగోగుల గురించి ఉండొచ్చు, వైద్యం గురించి ఉండొచ్చు, రకరకాల సమస్యలు ఉండొచ్చు కార్యకర్త అన్న వాళ్ళకు కూడా ప్రజల మాదిరిగానే. వారు అక్కడ వారికి సరైన రీతిలో రెస్పాండ్ అయ్యే నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు లేనప్పుడు నా దృష్టికి తీసుకురండి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి పని చేయనప్పుడు నా దృష్టికి తీసుకురండి, దాన్ని నేను సరైన విధానంలో దాన్ని సాల్వ్ చేస్తానని చెప్పడం జరిగింది. అంటే డైరెక్ట్గా ఆయన కాదు, ఫస్ట్ ఎమ్మెల్యే దగ్గర కలవండి, అదే ఆ తర్వాత రండి అన్నారు. అంటే ఎమ్మెల్యేలు చాలామంది పట్టించుకోవట్లేదు క్యాడర్ని అనేది ఒకటి వినిపిస్తుంది కదా. అంటే క్యాడర్కి సంబంధించిన కొన్ని విషయాల్లో ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవటం అనేది కొన్ని దిక్కులో వస్తుంది, కాదని నేను అనటం లేదు. ఆ వచ్చిన విధానాన్ని దాన్ని రెక్టిఫై చేయాలనే ఆలోచనతో ఆ విధంగా అక్కడ పట్టించుకోలేదు అని అసంతృప్తికి లోనవ్వకుండా ఉండేదానికి కార్యకర్తలకి ఒక భరోసా లోకేష్ గారి నుంచి రావటం జరిగింది. సో ఇప్పుడు నేనున్నాను, మీకు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీరు తెలపండి, వాళ్ళు పట్టించుకోకపోతే నేనున్నాననే భరోసా ఇవ్వటం జరిగింది. సో పార్టీ సంబంధించి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి అక్రమ కేసులు పెడుతుంది అనేటువంటి ఒక ప్రాపగండా జరుగుతుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో. అక్రమ కేసులు అంటే ప్రభుత్వం నియమించిన నియమ నిబంధనల్ని ఉల్లంఘించినప్పుడు పోలీసు వారు రూల్స్ని వ్యతిరేకించినప్పుడు, పోలీసు వారు పెట్టిన నిబంధనల్ని ఉల్లంఘించినప్పుడు కేసులు పెడతారు తప్ప అక్రమంగా పలానోడి మీద పలానా కేసు పెట్టాలని ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పిన దాఖలాలు లేవు. సో ప్రధానంగా పోలీసు, రెవెన్యూ ఈ రెండు డిపార్ట్మెంట్లో కరప్షన్ ఎక్కువైపోయింది అనే దానికి ఏం చెప్తారు? కరప్షన్ దానికంటే కూడా రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. రెవెన్యూ టైటిల్ యాక్ట్ తీసుకురావటం, గత ప్రభుత్వం టైటిల్ యాక్ట్ తీసుకురావటం విషయంలో కావచ్చు, రీసర్వే విషయంలో కావచ్చు, విపరీతమైన సమస్యలు ఉన్నాయి. రీసర్వేలు అయితే మరీ దారుణమైన సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి సరైన రూపంలో తీసుకున్న దాఖలాలు లేకపోవటం వల్ల సంవత్సరం నుంచి చాలా సమస్యలు అట్టే కంటిన్యూ అవుతున్నాయి. ఇచ్చిన అర్జీలే ఇస్తూ ఉన్నారు రైతులు, వాళ్ళు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని సమస్యలు పరిష్కారం అయినా కూడా దాదాపు ఇంకా 60% సమస్యలు రెవెన్యూ సమస్యలు అయితే ఉన్నాయి. సో దీని మీద ఎక్స్పర్ట్ నాకు తెలిసినంత వరకు మీరు కదా, ఎక్కువగా ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? ఎక్కువగా భూమికి సంబంధించి రీసర్వే జరిగిన గ్రామాల్లో రీసర్వే సరిగా జరగలేదు, రికార్డ్స్లో ఉన్న విధంగా రీసర్వే చేయలేదు. ఆ సర్వేకి సంబంధించిన పాస్బుక్స్లు ఇష్యూలో కూడా కొన్ని ప్రభుత్వ భూములు కావచ్చు, అసైన్మెంట్లు కావచ్చు, పట్టా భూములు కావచ్చు, కొన్ని ప్రభుత్వ భూములన్నీ పడ్డాయి, కొన్ని పట్టా భూములన్నీ పడ్డాయి, కొన్ని ప్రభుత్వ భూములు పట్టా భూములు కలిపి రకరకాలుగా నీకు సంబంధం లేని ల్యాండ్స్ కూడా మీ పేర్లతో రాయటం జరిగింది. రకరకాల ఇష్యూస్ తీసుకొచ్చి విపరీతంగా రీసర్వే జరిగిన గ్రామాల్లో ఎక్కువ గొడవలు అయ్యే ఆస్కారం ఏర్పడింది. ఆ రీసర్వేని మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఒక సిస్టంలోకి తీసుకొని రోజుకి 20 ఎకరాల వంతున చేయాలి, దాన్ని పర్ఫెక్ట్గా చేయాలి, ఆ ల్యాండ్ ఓనర్లకి తెలపాలి, నోటీసులు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఎక్కడన్నా బయట ఉంటే వాట్సాప్ కాల్లో వాళ్ళకి తెలియజేసి చెప్పి వాళ్ళకి మీరు సర్వే చేయండి అనే విధంగా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు కొన్ని
ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ రీసర్వే జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఆ రీసర్వే జరిగిన గ్రామాల్లో ఆగస్టు 15 నుంచి పాస్బుక్లు కూడా ఇష్యూ చేయటం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు నిన్న రెవెన్యూ రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం రెవెన్యూ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు పబ్లిక్ దగ్గరికి వెళ్తున్నారు మీరు, అవును సుపరిపాలన తొలి అడుగు అనేది. అవును, రియాక్షన్స్ ఎలా ఉంది పబ్లిక్ నుంచి? పాజిటివ్ ఉందా లేదంటే? 100% పాజిటివ్ ఉంది. సుపరిపాలన దానికి మేము వెళ్ళినప్పుడు ప్రజలు ఎవరు వచ్చినా, మేమనే కాదు ఎవరు వెళ్ళినా, ఎమ్మెల్యే గారు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా ప్రజల్లోంచి రెస్పాన్స్ బాగానే ఉంది. కానీ దానికి తగ్గట్టుగా మన కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా ప్రజలకి దగ్గర అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల సమస్యల్ని తెలుసుకొని వారికి ఒక నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. మనం రాజకీయాల్లో నమ్మకం అనేది ఇంపార్టెంట్. ప్రజలకి ఎవరి మీద నమ్మకం ఉంటుంది? ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు బాగుపరుస్తారనే ఉద్దేశంతో ఓటేశారు. అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీ, ఏ కాన్స్టిట్యున్సీ అయినా కూడా, మన కాన్స్టిట్యున్సీలో ఈ ఎమ్మెల్యే గారు మనకి దగ్గరున్నారు, మనకి ఏ సమస్య వచ్చినా వారు దగ్గరలో ఉంటారు అనే నమ్మకాన్ని కలిగించినప్పుడు వారు అభిమానంగానే ఉంటారు. ప్రజలు ఎప్పుడు కూడా అభిమానంగానే ఉంటారు. ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు. నాకు తెలిసినంత వరకు ప్రజలకు ఉపయోగపడిన ఏ నాయకుడినైనా ఆదరిస్తారు. ఆ ఆదరణలోనే భాగంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది. సో ఇక్కడ 2 అంశాలు రాజకీయాల్లో. ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి లీడరు, ఇంకొకళ్ళేమో ఆర్థికంగా బలంగా ఉండేటువంటి లీడరు. ఇప్పుడు ఎవరిని ఆదరిస్తారు? ప్రజలు ఆర్థికంగా ఉన్న లీడర్కి టెంపరీగా ఆదరించినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి నమ్మకం కలిగించిన లీడర్కే ఎప్పుడు ఆదరిస్తారు. వాళ్ళు ఆర్థికంగా అనే విషయం, రాజకీయాల్లో ఆర్థిక అవసరం ఎక్కువైందనే విషయం అది టికెట్ వరకే ఉంది. ప్రజలు ఓటేసేటప్పుడు ఇతను ఆర్థికంగా లేకపోయినా, రూపాయి లేకపోయినా గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. అవతల కోటీశ్వరుడు నిలబడినా కూడా, యువతల ఆర్థిక బలహీనుడు నిలబడ్డా కూడా ఆ పార్టీ టికెట్ తెచ్చుకొని గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. కానీ మన పార్టీలు డబ్బున్నోళ్ళ వైపు చూస్తున్న విధానంలో కొంత ఇబ్బంది జరుగుతుంది తప్ప ప్రజల నుంచి ఎప్పుడూ ఆ ఇబ్బంది లేదని నా ఆలోచన. కానీ మీ విషయానికి వస్తే, ఇప్పుడు స్టూడెంట్ ఎవరైనా సరే 80% తెచ్చుకోవటనే దాకా ఒక రకంగా కష్టపడితే సరిపోతుంది. అక్కడి నుంచి మార్కులు రావాలంటే కష్టం. అలాగే ఇప్పుడు మీరు సర్పంచ్ నుంచి ఎంపీపీ, తర్వాత జడ్పీటీసీ అన్నీ చేసుకుంటూ వచ్చారు. ప్రజాదరణ ఉంది. మరి మీకు టికెట్ రానప్పుడు ఏం ఫీల్ అయ్యారు? ఏం ఫీలు కావటం లేదు. టికెట్ వస్తుందని ఆశించాము. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక మెట్టు అంటే ఒక ఎమ్మెల్యే పదవి అనేది ఈరోజు 10 మందికి ఉపయోగపడే పదవి అయిపోయింది. ప్రజలకి యొక్క సాధక బాధల్లో పాలు పంచుకునే పదవి అయిపోయింది. ఈ పదవుల కంటే కూడా దాంట్లో మెరుగ్గా ప్రజలకి సేవ చేయగలము, ప్రజలకు అందుబాటులో ఉండగలము. వారు నన్ను ఈ దాదాపు 25 సంవత్సరాల నుంచి నన్ను అన్ని విధాల ఈ ప్రాంత ప్రజలు ఆదరించారు. ఇంకా కొంచెం బాగా అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళకి ఇంకా మనం చేరువ కాగలం అనే ఉద్దేశంతో ఆశించాను. కానీ మీరు అన్నట్టు ఆర్థిక బలం అనేది కూడా, ఆ టికెట్ విషయంలో ఆర్థిక బలం అనేది అవసరమని అక్కడే గుర్తించడం జరిగింది. సో 25 సంవత్సరాల ప్రయాణంలో నిజాయితీ అనేది పనిచేసింది అనిపిస్తుందా, పనిచేయలేదు అనిపిస్తుందా? ఎప్పుడు 100% పనిచేస్తుంది. ప్రజల దగ్గర టికెట్ రావటం అనే విషయం పక్కన పెట్టండి. మనకి ప్రజలకి ఉపయోగపడే, నిజాయితీగా మనం ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అన్ని కష్ట సుఖాల్లో మనం ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తులకి ఎప్పుడు ప్రజల ఆదరణ ఉంటుంది. వారు ఎప్పుడు ఆదరిస్తారు కూడా. కానీ ప్రజల్లో ఉంటారు. ప్రజల్లో ఉన్నప్పుడు ఆస్తులు కరిగిపోయినాయి. నాకు తెలిసినంతవరకు టికెట్ కావాలంటేనేమో డబ్బులు కావాలి. మరి నిజాయితీ ఎక్కడ పనిచేసింది? అంటే నిజాయితీ అనేది కంటే కూడా అక్కడ ఆ రోజు ఆ పార్టీలు, అంటే ఏ పార్టీ అయినా వాళ్ళకున్న పరిస్థితులు, ఆ పార్టీలో ఉన్న మనీ పాలిటిక్స్లో కొన్ని జరుగుతుంది కాబట్టి రాజకీయాల్లో ఈరోజు దాని పరిస్థితులు కొన్ని ఇవ్వలేకపోవచ్చు కూడాను. కానీ ఇప్పుడు రాబోయే పరిస్థితుల్లో చాలామంది, ఇప్పుడు ఇంతకుముందు కూడా జరిగారు, పేదవాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు. రాబోయే పరిస్థితుల్లో కూడా పేదవాళ్ళు, ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు, ప్రజలు కూడా నాకు తెలిసి రాబోయే రోజుల్లో ఎవడు అందుబాటులో ఉంటాడో వాళ్ళకి ఆదరణ చేసే పరిస్థితి కల్పిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఉదయగిరిలో ఎవరైనా ఎమ్మెల్యేగా గెలవాలంటే
చిరంజీవి సపోర్ట్ లేనిది గెలిచే పరిస్థితి లేదు అనేది అక్కడ ఉండేటువంటి పబ్లిక్లో ఉండేటువంటి ఒక అభిప్రాయం. గెలిపించడానికి మాత్రమే పనికొస్తున్నారు మీరు. ఇప్పుడు మీరు గెలిచేది ఎప్పుడు టికెట్ తీసుకొని? అదే ఇంకా గెలిచేది ఎప్పుడంటే ప్రజల ఆదరణ ఇదే విధంగా కంటిన్యూ అయ్యి వాళ్ళు మంచి ఇంకా ఆదరణ ఎక్కువ చూపించినప్పుడు ఖచ్చితంగా గెలుస్తాం. పార్టీలు ఆదరించాలి కదా ఫస్ట్. అదే పార్టీలు కూడా ఆదరించే రోజు వస్తుంది. ఈరోజు కాకపోవచ్చు, ఇంకొక 5 సంవత్సరాలు కావచ్చు. ఎప్పుడైనా కూడా ప్రజల్లో అభిమానం చూరగొనే నాయకుడికి ఏ రోజైనా ఏ పార్టీ అయినా గుర్తించాల్సిందే, గుర్తిస్తారని ఖచ్చితంగా నాకైతే ధైర్యం ఉంది. సో ఈ మొత్తం జర్నీలో నీ కళ్ళ ఎదుట నీ సపోర్ట్ తోటి ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారు, అవును, నీకు అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారు. అవును. ఏమనిపిస్తుంది? ఏం లేదు, రాజకీయాల్లో ఉన్నప్పుడు అవన్నీ మామూలే. నేను ఏ ఎమ్మెల్యే దగ్గర గొడవ పెట్టుకున్నా, లేకపోతే ఏ పార్టీలో గొడవ పెట్టుకుని బయటకు వచ్చి ఇంకో పార్టీలో చేరినా ప్రజల కోసం తప్ప వేరే ఆలోచన లేదు. ప్రజల కోసమే గొడవలు పెట్టుకున్నాం తప్ప వేరే ఆలోచన వాళ్ళంటే నాకేదో గిట్టకపోయినట్టు, లేకపోతే వాళ్ళు నన్ను ఏదో ఇబ్బంది పెడుతున్నారనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. నాకు ఇబ్బంది కలిగే ఏ విషయమైనా కూడా నేను ఒక విషయం ప్రజల గురించి మాట్లాడినప్పుడు వారు దాన్ని వ్యతిరేకించినప్పుడు అక్కడ గొడవ వస్తుంది. ఆ గొడవల్లో నేను వచ్చిన ప్రతి చిన్న విషయం కూడా ఒక సెన్సిటివ్గా ఆలోచన చేసి ప్రజలకి ఇది మంచి జరగాలి, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో కొన్ని రాజకీయాల్లో సహజమయ్యి అవి వచ్చినప్పుడు కొంత బాధగా ఉంటుంది. గొడవలు వచ్చినప్పుడు తర్వాత అవి కంటిన్యూ మనం రాజకీయాల్లో ఉండాలని నిర్ణయం చేసుకున్నప్పుడు ఇవన్నీ మామూలు అని చెప్పి ఆ దేవుడి మీద భారం వేసి ముందుకెళ్తా ఉంటాం. సో ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారా, మీరు ప్రజలను అర్థం చేసుకొని ఈ డెసిషన్స్ తీసుకుంటున్నారా? నేను ఎప్పుడు ప్రజలకు చెప్పి డెసిషన్స్ తీసుకోలేదు. నేను తీసుకున్న డెసిషన్స్కి ప్రజలు మద్దతు ఇచ్చారు. నేను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి అన్ని విధాల నా చేతనైనంత వరకు సహాయ సహకారాలుగా ఉండటమే నేర్చుకున్నాను. తర్వాత పొలిటికల్ డెసిషన్స్ కావచ్చు ఎందుకంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తుంటారు. ఏ వ్యక్తి గురించి అయినా ఈ నాయకులు మాట్లాడవచ్చు, ఎంతోమంది నాకు వ్యతిరేకంగా కూడా మాట్లాడవచ్చు, ఎన్నో సోషల్ మీడియాలో కూడా నా గురించి చాలా బ్యాడ్గా పెట్టిన రోజులు కూడా. కానీ ప్రజలు వాటిని ఎవరిని పట్టించుకోలేదు. చిరంజీవి రెడ్డి అనే అతను మనకు ఉపయోగకరంగా ఉంటాడు, ఆయన తీసుకున్న నిర్ణయం మనకు ఉపయోగకరంగా ఉండే విధంగా తీసుకుంటాడు తప్ప వేరే విధంగా తీసుకోడు అనే నిర్ణయం వాళ్ళలో ఉండబట్టే నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు దాదాపు 25 సంవత్సరాల నుంచి ఆ నిర్ణయం వైపే మొగ్గు చూపారు. అంత సాలిడ్గా ప్రజల మీద నమ్మకం ఉంది మీకు, వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్ముతున్నారు. మరి పార్టీలు మాత్రం నమ్మకపోవటానికి కారణం ఏంటి? నమ్మలేదా, లేకపోతే నమ్మినట్టు నటిస్తున్నాయా పార్టీలు? అంటే పార్టీలు నమ్మకపోవటం అంటే నా డెసిషన్స్ కావచ్చు. కొన్ని పార్టీల్లో మీరు అన్నట్టు కొన్ని పార్టీల్లో తూచా తప్పకుండా మేము ఏది చెప్తే చేయాలన్నప్పుడు కొన్నిట్లో మనం ఆత్మాభిమానంగా ఉండటం కూడా కొన్ని తప్పులు జరగవచ్చు. ప్రజల కోసమని మన ఆవేశంగా యువత కాబట్టి కొంత ఆవేశంగా కొన్ని నిర్ణయాలు తీసుకుండొచ్చు. కానీ చాలా విషయాలు తెలియక ఉండొచ్చు. ఇప్పుడు తెలుసుకున్నాం రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలి అనేది. ఎన్ని విధాలు ఉన్నా ఒకవేళ నా పర్సనల్ కెరీర్ దెబ్బతిన్నా కూడా ప్రజల కోసం అయితే పోరాటం తప్పదు. సో ఇప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ అని లేదంటే సర్వేలు అని ఇవన్నీ చేయించుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ. అవును. ఇప్పుడు దాంట్లో మీ పర్ఫార్మెన్స్ గురించి ఎప్పుడైనా అధిష్టానం దగ్గరికి వెళ్ళినట్టు మీ దృష్టికి వచ్చిందా? లేదు, మన ఐవీఆర్ఎస్ కాల్స్లో ఎప్పుడు మన పెర్ఫార్మెన్స్ గురించి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు రాలేదు నాకు తెలిసి. అంటే నాకు ఎవరు చెప్పలేదు. ఏమన్నా కావాల్సి వస్తే చెప్తుంటారు, అంటే వాళ్ళు సర్వేలు చేస్తుంటారు. సర్వే జరుగుతుంటే మామూలు సర్వేలు తెప్పించుకొని ఉండొచ్చేమో కానీ ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ అయితే రాలేదు. ఓన్లీ రెవెన్యూ మీద, పోలీసు వ్యవస్థ ఎట్టుంది, ఎలక్ట్రిసిటీ వ్యవస్థ ఎట్టుంది, ప్రజలకు మీకు ఏ విధంగా అధికారులు సహకరిస్తున్నారు, వాటి మీద వచ్చినాయి. వాటి మీద ప్రజలు వాళ్ళకున్న అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. సో ప్రజలు మద్దతు ఉంది, మీరు ప్రజల్ని దగ్గరగా ఉన్నారు. మీరు మధ్యలో కొంతమంది మీకు శత్రువులుగా ఉన్నారు అనేది వినిపిస్తుంటుంది. ఆ శత్రువులు ఎవరు అనేది మీకు ఎప్పటికప్పుడు తెలుస్తుందా? అంటే శత్రువులు అంటే వాళ్ళు అంటే ఒక సామాన్య వ్యక్తి ఈ స్థాయికి ఇన్ని సంవత్సరాలు ప్రజల ఆదరణ చూరగొనటం అనేది ఇష్టం లేని కొంతమంది శత్రుత్వం పెంచుకోవటం తప్ప నేను ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు.
నేను ఎప్పుడు ఎవరికి రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీ, నేను అధికార పార్టీలో ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టే విధంగా, ప్రతిపక్ష పార్టీలోని కేసులు పెట్టి హెరాస్ చేయటం, ఆ విధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. వీలైనంత వరకు, నా చేతనైనంత వరకు సహాయం చేసే మనస్తత్వం ఉండే వ్యక్తిని. కానీ వాళ్ళు మనం ఎదుగుదలను ఓర్వలేని కొంతమంది నన్ను శత్రువుగా చూడొచ్చాము, కానీ నేను ఎవరిని శత్రువుగా చూడట్లేదు. ఆ ఎఫెక్ట్ ఎంటాడుతుందా మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళటానికి? అటువంటిది ఏమీ లేదు. అటువంటి ఒకరు ప్రభుత్వాలు, మన పార్టీ అధినేతలు వారు టికెట్లు ఇవ్వాలనుకుంటే వాటిని ఎవరు చూసి ఇస్తున్నారు? ఈరోజు టికెట్లు ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తారు, అంతే తప్ప నాకు శత్రువులు ఎక్కువ ఉన్నారని, లేకపోతే నా దగ్గర డబ్బు లేదని, లేకపోతే నా దగ్గర డబ్బు ఎక్కువ ఉందని ఆ విధంగా టికెట్లు ఇస్తారని నేను అనుకోవట్లేదు. సో గోల్డెన్ లెగ్ చిరంజీవి ఎక్కడ ఉంటే అక్కడ పార్టీ అధికారంలోకి వస్తుంది, లేదంటే ఆ క్యాండిడేట్ గెలుస్తాడు అనే నమ్మకం ఉంది కదా. మరి ఆ యాంగిల్లోనైనా నా గోల్డెన్ లెగ్ ఇతరులకు ఉపయోగపడుతుంది, నా పర్సనల్గా నాకు ఉపయోగపడే రోజు రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వస్తుందని ఈ తెలుగుదేశం పార్టీలో ఆశిస్తున్నాను. గతంలో ఉండేటువంటి ఎమ్మెల్యే తోటి కొన్ని విభేదాలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరి ఇప్పుడు ఎమ్మెల్యే తోటి ఎలాంటి పొరపచ్చాలు లేవా? నాకు గత ఎమ్మెల్యే కావచ్చు, అంతకుముందు ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేతో కావచ్చు, అంతకుముందున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కావచ్చు, ఎప్పుడు కూడా నాకు నా పర్సనల్ దానికోసం ఎప్పుడూ విభేదాలు లేవు. ప్రజల కోసం, ప్రజల్లో వచ్చిన ఇబ్బందుల్ని సరిగా వేరే వాళ్ళు, మీరు అన్నట్టు నాకు శత్రువులుగా భావించే వాళ్ళు కావచ్చు, ఎవరైనా వాళ్ళు పోయి ఏదన్నా చెప్తే దాన్ని తీసుకొని నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల నాతోటే ఉండే కావచ్చు, నా పార్టీలో ఉండే ప్రజలు కావచ్చు ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో వాళ్ళతో విభేదించటం తప్ప, ఎప్పుడు కూడా గెలిచిన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని వ్యతిరేకించాలని, వాళ్ళ మీద ఏదో మనం పై చేయాల్సిన ఆలోచన ఎప్పుడు లేదు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే విషయం వారి దృష్టికి తీసుకెళ్లేవాడిని. వాళ్ళు తెలుసుకొని చాలామంది నాతోటి ప్రయాణం చేసిన ఎమ్మెల్యేలు తర్వాత బాధపడ్డవారు కూడా ఉన్నారు. మేము ఆ రోజు పొరపాటు చేశాం, నిన్ను దూరం చేశాం, కానీ ఆ రోజు ఇట్లా జరిగింది అట్లా జరిగింది చెప్పిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. నాకు ఎవరితో ఈ భేదం లేదు. అందరూ ఇప్పుడు అంతకుముందున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి కావచ్చు, అంతకుముందున్న ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా ఈరోజు బాగానే ఉన్నారు. ప్రజెంట్ ఎమ్మెల్యేతో కూడా నేను సంవత్సర కాలం నుంచి బాగానే ఉన్నాం. వారు నన్ను ఒక సోదరుడు మాదిరిగానే చూస్తున్నారు. సో ఈ మొత్తం ప్రయాణంలో పార్టీలు మారినప్పుడు రకరకాల గాసిప్స్ అనుకోండి, ఆరోపణలు అనుకోండి, విమర్శలు అనుకోండి, రకరకాలు వచ్చాయి కదా. డబ్బులు తీసుకొని మారుతున్నారని, లేదంటే ఏదో కాంట్రాక్టుల్లో ఏదో చెల్లించుకోవడానికో లేదా తీసుకోవడానికో మారుతున్నారని, ఇట్లా రకరకాలు వచ్చాయి కదా. అవి విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? వెళ్ళినప్పుడు చాలా బాధపడేవాళ్ళం. చాలా కొన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు కూడా గడిపాము. కానీ నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఆ మాటలే ప్రజలు పట్టించుకోకపోవటం, నేను ఎక్కడ ఉంటే ప్రజలు అక్కడ ఉండటం, నేను తీసుకున్న నిర్ణయానికి వారి మద్దతు కలిగించటం, వాటి వల్ల వారు పెట్టిన బాధ కావచ్చు అన్నీ కూడా మర్చిపోయాను. ఈ జర్నీలో, పొలిటికల్ జర్నీలో టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు? నాకు టర్నింగ్ పాయింట్ అనేది, నేను 95లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వచ్చిన రోజు నుంచి ఇబ్బందులే నాకు రాజకీయాల్లో. ఆ రోజు సర్పంచ్గా పోటీ చేసిన రోజు నుంచి, యాక్చువల్గా మొన్న రాష్ట్ర పదవి ఆ రోజు ఆ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రోజు కూడా ఎన్నో ఆటంకాలు కల్పించారు నాకు ఆ పదవి రాకుండా ఉండేదానికి. చాలామంది ఇబ్బందులు కలిగించారు. కానీ ఆ రోజు నాకు వారు ఇవ్వటం జరిగింది. కానీ వాళ్ళు ఆ గవర్నమెంట్లో నాకు పదవి ఇచ్చారు. కానీ ఆ పదవికి తగ్గట్టుగా గౌరవం, అంటే పదవి ముఖ్యం కాదు, నేను సేవ చేయాలనుకున్నది ప్రజలకి. ఆ పదవిలో ఉండి కూడా ఏమి సేవ చేయలేని పరిస్థితి ఉన్నింది. ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, మా కాన్స్టిట్యున్సీలో ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, మా జిల్లాలో ఉన్న నాయకత్వం విషయంలో కావచ్చు, నన్ను రాజకీయంగా చాలా ఇబ్బందులు గురి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు పదవి ఇచ్చారు, పార్టీ మారకూడదు అనే నిర్ణయంలో ఉన్నా కూడా ఎలక్షన్ టైంలో, ఎలక్షన్కి ముందు 10-15 రోజుల ముందు నన్ను చాలా హెరాస్ చేశారు రాజకీయంగా.
ఇవన్నీ దాదాపు నేను పార్టీ మారాలని నిర్ణయం తీసుకునే ముందు 2-3 రోజులు చాలా మదన పడ్డాము. నేను నిర్ణయం తీసుకోకపోతే నన్ను నమ్ముకున్న ప్రజలు ఇబ్బంది పడతారు, నాకు పదవి ఇచ్చారని నేను ఈ పార్టీలో ఉంటే ప్రజలు ఇబ్బంది పడతారు, ప్లస్ ఈ కాన్స్టిట్యున్సీలో ఎన్నో అరాచకాలు జరుగుతాయి, ఈ అరాచకం పోకపోతే మనం ఏం న్యాయం చేసినట్టు ప్రజలకి, ఈ అరాచక పాలన పోవాలి, ఈ కాన్స్టిట్యున్సీలో ఈ అరాచకాలు చేసే వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలి అనే ఆలోచన తప్ప నాకు వేరే ఆలోచన లేదు. దానికి నా పర్సనల్ కెరీర్ దెబ్బతిన్నా కూడా ఇది జరగాలి, ఇది జరగకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు అనే ఒక్క ఆలోచనతోనే నేను పార్టీ మారాను. ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి అరాచకాలు పోవాలని. ఇంకోటి కూడా వినిపిస్తుంది, పీబీఆర్ ఆయన ఒత్తిడి కారణంగానే పార్టీ మారాల్సి వచ్చింది అనేది వినిపిస్తుంది కదా. విపిఆర్ గారు నాకు పార్టీలో వైఎస్ఆర్ పార్టీలు, నేను తెలుగుదేశం పార్టీలు 2014లో చేరిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీసుకెళ్ళింది విపిఆర్ గారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మళ్ళీ తిరిగి తీసుకెళ్ళింది నన్ను విపిఆర్ గారు. కానీ విపిఆర్ గారు పార్టీ మారే రోజు విపిఆర్ గారు నాకు స్టేట్ పదవి వచ్చే దాంట్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి నాకు ఉపయోగపడ్డారు. వాళ్ళు అన్ని విధాలా నాకు సహాయ సహకారాలు, నన్ను రాజకీయంగా ఆ తాలూకాలో కావచ్చు జిల్లాలో ఇబ్బంది పెడుతుంటే నన్ను ఆదుకున్నారు. కానీ వారు పార్టీ మారే టైంలో నేను మారలేకపోయాను. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మనకు పదవి ఇచ్చారు, ఈ స్థాయిలో మనల్ని నిలిపారు, ఏమి మారలేమేమో అనే ఆలోచనతోటే నేను మారలేదు. కానీ వారు మారిన తర్వాత కూడా నన్ను, నువ్వు విపిఆర్ గారి మనిషివే, నీ గుండెంతా నీ మనసంతా విపిఆరే ఉన్నాడు అని చెప్పి నన్ను పదే పదే దెప్పిపొడుస్తూ రాజకీయంగా హెరాస్ చేశారు. ఆ రాజకీయ హెరాస్మెంట్లో నేను ఇక్కడ ఉండి వీళ్ళ చేత అనిపించుకుంటూ వీళ్ళకి వేట్లు ప్రజలకు ఉపయోగపడకుండా వీళ్ళు మాట్లాడే మాటలు అవమానం భరించలేక నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సో ఆయన ప్రెజర్ వల్ల కాదు, ఆయన నా మీద ఏం ప్రెజర్ తేలేదు. పార్టీ మారాలని నేను మారుతున్నానని చెప్పారు, అంతకుమించి నా మీద ఎటువంటి ప్రెజర్ తేలేదు. మరి అంత అభిమానించేటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు, ప్లస్ తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో దగ్గరగా ఉన్నారు. ఇప్పుడు మరి మీ పదవి మీద ఎందుకు ఆయన ప్రయత్నం చేయలేకపోతున్నారు? నేను రాజకీయాల్లో ఈ సంవత్సరం నుంచి కూడా కొంచెం రాజకీయంగా అంత యాక్టివ్గా లేనంటే ప్రజలకి ఏదన్నా అవసరమైతే ఉపయోగపడటం, ఆ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళటం, ఎమ్మెల్యే గారికి చెప్పటం ఫలానా ఇబ్బంది ఉంది సార్ అది చూడండి అని. ఆ విధంగా కొంచెం రాజకీయం తగ్గించి మా పర్సనల్ కుటుంబ విషయం, నాకు పిల్లలు ఉన్నారనేది చాలా సంవత్సరాల తర్వాత గుర్తిరిగి ఇది కూడా చూసుకోవాలి, రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతాం అనే ఆలోచనతో కొంత తగ్గింది మాట వాస్తవం. నేను ప్రజలకి దగ్గరగా ఇంతకుముందు ఉన్నంత దగ్గరగా ఉండటం లేదు. దానికి తగ్గట్టుగా ఏదన్నా విషయం వచ్చినప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే గారు సురేష్ గారి దగ్గరికి చెప్పటం జరుగుతుంది, వారు దాన్ని సాల్వ్ చేయటం జరుగుతుంది. అందుకని కొంచెం నేను అక్కడ లోకల్గా ఉండటం కూడా తక్కువగానే ఉంది. దాంట్లో భాగంగానే నేను విపిఆర్ గారిని కావచ్చు, సురేష్ గారిని కావచ్చు, ఎవరిని కూడా నేను నాకు ఫలానా పదవి ఇప్పుడే కాదు, నాకు మొదటి నుంచి కూడా పదవులు కావాలని ఎప్పుడు అడగలేదు. నాకు ఎప్పుడు ప్రజాప్రతినిధి కానీ ప్రజల నుంచి వచ్చిన పదవులే ఎక్కువ వచ్చినాయి. నామినేటెడ్ పదవి మొన్ననే ఆ గవర్నమెంట్లో ఇవ్వటం జరిగింది. ఎప్పుడు కూడా నేను పదవులు ఆశించను, నాకు ఇస్తే తీసుకుంటాను, ఆ తీసుకున్న దానికి న్యాయం చేస్తూ ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన ఉండేవాడిని. అంతే తప్ప పదవుల కోసమే నేను రాజకీయం చేయను కూడా రాబోయే రోజుల్లో. నా ఎయిమ్ ఏంటంటే ఇప్పుడున్న దానికంటే ఇంకా గొప్పగా ప్రజలకి సేవ చేసి వారి మన్నలను పొందాలనే ఒక ఆలోచన తప్ప, నేనున్న పార్టీ ఏ పార్టీ అయినా కావచ్చు, నేనున్న పార్టీ బాగుండాలి, ఆ పార్టీ అధినేతలు బాగుండాలి, వారి ద్వారా వచ్చే ప్రభుత్వంలో వచ్చే అన్నీ కూడా ప్రజలకు చేరువుగా
చేయాలనే ఆ ఒక్క ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. సో పదవులు అవసరం లేదు, పదవులు ఆశించట్లేదు, ప్రజాసేవ మాత్రం మెరుగ్గా చేయాలి గతం కంటే కూడా అనే అంబిషన్ ఉంది. అవును, సేవ చేయాలంటే పదవి అయితే కావాలిగా. సేవ చేయాలంటే పదవులే అవసరం లేదు, కానీ ఇప్పుడుండే సిస్టంలో పదవి అయితే అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికి పోయినా ఐడెంటిటీ అడుగుతున్నారు, నీవెవరు అని క్వశ్చన్ చేస్తున్నారు. పాత రోజుల్లో ఒక ప్రజల తరపున ఒక సమస్య తీసుకెళ్తే ఎంఆర్ఓ దగ్గరికి కావచ్చు, ఎవరి దగ్గరికైనా కావచ్చు, మాట్లాడేవాళ్ళు. ఈరోజు నువ్వెవరు, నువ్వుకేం సంబంధం, నువ్వు బయటికి వెళ్ళు అనే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి పదవి అనేది అవసరమే, కానీ పదవుల కోసమే నేను రాజకీయం అనేది చేయలేకున్నాను. పదవుల కోసం మీరు ప్రయత్నం చేయకపోయినా పార్టీ బాగుండాలంటే ప్రజాసేవ చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అంటే పార్టీలు కూడా ప్రజలకి సేవ చేసే నాలాంటి వాళ్ళనే కాకుండా, నేననే కాకుండా, ఎవరైనా ఏ కార్యకర్త అయినా ప్రజలకు ఉపయోగపడుతున్నాడు ఈ కార్యకర్త మన పార్టీలో అన్నప్పుడు వారికి సరైన గుర్తింపు ఇస్తే ఆ పార్టీ మనుగడ బాగా ఉంటుంది, ప్రజల్లో ఆ పార్టీ యొక్క క్రేజ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఆ పదవి అది ఏదో ఆ గ్రామానికో ఆ మండలానికో పనికొచ్చే పదవి కాదు, ఆ కాన్స్టిట్యున్సీకే కాదు, ఆ జిల్లాలో కూడా ఆ పదవులు ఇచ్చిన వాళ్ళు మంచోళ్ళకి ఇచ్చింది మన పార్టీ, మంచి వాళ్ళని ప్రమోట్ చేస్తుంది అనే అభిప్రాయం ప్రజల్లో కలిగినప్పుడు ఆటోమేటిక్గా మన పార్టీ ఇమేజ్ కూడా పెరుగుతుంది. ఈ మధ్య సెలెక్ట్ చేసిన లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చాలా కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. చాలామంది దాదాపు 95-96% మెచ్చుకున్నారు. మంచి వాళ్ళకి ఇచ్చారు, పార్టీకి ఉపయోగపడే వాళ్ళకి ఇచ్చారు, ప్రజలకు ఉపయోగపడే వాళ్ళకి ఇచ్చారు అనే అభిప్రాయం అయితే ఉంది ప్రజల్లో. ఇప్పుడు మీకు 1 year తర్వాత కూడా నామినేటెడ్ పోస్టులు చాలా ఇచ్చేశారు, మీ వరకు రాలా. అంటే నేను ఏమనుకుంటున్నానంటే 3 పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు అందరినీ మేనేజ్ చేయాలి, అందరినీ దాంట్లో చూడాలి. అందులో మనం పార్టీ మారి వచ్చినాము, పార్టీ మారిన వాళ్ళకి ఇస్తున్నారు 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మేము పార్టీలో ఉన్నాము, మాకు సరైన గుర్తింపు రాలేదని ఒక పక్క పార్టీలో ఉన్నోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు రావాలి, అన్నీ చూసుకోవాలి. దానికి తగ్గట్టుగానే వారి దృష్టిలో మనం ఉండకుండా పోతామా, ఎప్పుడో వాళ్ళకి నచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళు గుర్తించినప్పుడే వస్తుంది, ఇప్పుడేం తొందర అనే విధంగా నా ఆలోచన ఉంటుంది తప్ప వాళ్ళకిచ్చారు నాకు ఇవ్వలేదు అనే ఆలోచన ఎప్పుడూ ఉండదు. వాళ్ళు ఏ పార్టీలో ఏ స్థానం ఇచ్చినా వారు ఇచ్చే స్థానాన్ని బట్టి నా గుర్తింపు ఉంటుందనే ఆలోచన ఎప్పుడూ లేదు. వారు ఏ స్థానం ఇచ్చినా దాన్ని తీసుకోవటానికి రెడీగా ఉంటాను. నేను ఎప్పుడు ప్రజల్లో అయితే ఉంటాను. సో మీరు ఎవ్వరూ రావద్దు, ఎవరెవరు పర్ఫార్మెన్స్ ఏంటి అనేది మాకు తెలుసు, వాళ్ళకి సరైన సమయంలో పదవిస్తాము అని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. అవును, ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు మీకు కనిపిస్తుందా పార్టీలో? 100% ఆ విధంగా అడుగులు ఎవరు ఇప్పుడు వచ్చిన పదవులు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు వాళ్ళు పోయి మాకు ఈ పదవి అడిగిన వాళ్ళు లేరు. కొన్ని పదవులు అయితే కొన్ని అయితే ఉంటాయి, 10%, 90% పదవులు మాత్రం వాళ్ళు గుర్తించి ఇచ్చినాయే, పార్టీ గుర్తించి ఇచ్చింది, లోకేష్ గారు గుర్తించి, చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఇచ్చిన పదవులు. సో మీరు నిర్వహించినటువంటి పదవి ఇంకా ఫిలప్ కాల, అవును, అది మళ్ళీ మీకే వస్తుందని అనిపిస్తుందా, నమ్మకం ఉందా? అలా నాకైతే అటువంటి ఆలోచన లేదు. ఆ పదవి ఎవరికి ఇచ్చినా సంతోషం. ఎందుకంటే ఒక పదవి నేను కూడా 3 సంవత్సరాలు చేసి వచ్చాను. ఆ పదవి గౌరవప్రదమైన పదవి, దాంట్లో ఫండ్స్ లేకపోవచ్చు కానీ ఒక గౌరవం ఉన్న పదవి. ఆ పదవిని ఎవరికిచ్చినా సంతోషమే. ఆ పదవి అటు ఏ పదవి వస్తుందనే విషయం కూడా పార్టీ ఏ పదవి ఇచ్చినా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకోసమే అది దాన్ని రిజర్వ్ చేసి పెట్టారు అనిపిస్తుందా? నాకైతే నాకైతే అనిపించట్లేదు. కొంతమంది తెలియని వాళ్ళు వీళ్ళు మాట్లాడవచ్చు కానీ కొంతమందికి మా తెలిసిన వాళ్ళు అంటుంటారు, కానీ అటువంటిదైతే నాకైతే లేదు. అది దానికి ఆ పదవికి నామినేట్ చేశారు ఏబి వెంకటేశ్వర. అవును, అవును, ఆయన ఏమో ఇంట్రెస్ట్ చూపించారు, ఆయన తీసుకోవట్లేదు. ప్రజెంట్ అది రిజర్వ్లో. అవును, సో కాబట్టి మీకోసం వెయిట్ చేస్తున్నట్టుందా? అట్టేం లేదు, నా కోసం వెయిట్ చేస్తున్నట్టు ఆలోచన అయితే లేదు. నేను ఎప్పుడు పలానా పదవి కావాలని ఎప్పుడు కూడా అడగలేదు. ఆ రోజు కూడా
ఇంకా ఆ పదవి మంచిది కాదంట అని మార్చాలని విపిఆర్ గారు కూడా సీఎం దగ్గరికి వెళ్ళాలని ఆ రోజు అన్నప్పుడు కూడా అప్పుడున్న గవర్నమెంట్లో తర్వాత అక్కడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు అదేదో ఆయన ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు మీరు అడగటం ఎందుకని ఆయన అన్నప్పుడు ఇంకా ఆగిపోయారు ఆ రోజు కూడా. అందుకు నేనైతే పలాని పదవి కావాలని ఎప్పుడు అడగలేదు, ఆ విధంగా ఎప్పుడు సెలెక్ట్ చేయలేదు నన్ను. నాకు ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. అదే రేపు ఈరోజు కూడా మన గవర్నమెంట్లో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలనుకుంటే ఇస్తారు ఖచ్చితంగా. వారు ఏ పదవి ఇచ్చినా, అది నేను పలానా పదవి కావాలని కోరుకోవట్లేదు, ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం. సో ఇప్పటి వరకు నిర్వహించిన పదవుల్లో బాగా సాటిస్ఫై ఇచ్చినటువంటి పదవి ఏంటి? నేను నిర్వహించిన పదవుల్లో మా గ్రామం వరకు సర్పంచి, మండలం వరకు ఎంపీపీగా, జడ్పీటీసీగా బాగా సాటిస్ఫై ఇచ్చిన పదవులు. ఆ 3 పదవుల్లో నేను ప్రజలకు విపరీతమైన సేవ చేయగలిగినాను, ప్రజల యొక్క అవసరాలు తీర్చగలిగినాను. తర్వాత నేను కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్గా చేశాను. తర్వాత 3 సంవత్సరాలు కార్పొరేషన్ చైర్మన్గా చేశాను. కార్పొరేషన్ చైర్మన్గా నేను కారు ఉంది, కారులో తిరిగాను తప్ప నేను ప్రజలకు చేయగలిగింది ఏమీ లేదు. సో అంతకుముందు ఎంపీపీగానే ఎక్కువ చేశాను. నేను ఎంపీపీగా, సర్పంచ్గా బాగా చేశాను. ప్రజలకు ఉపయోగపడింది కూడా అప్పుడే. నేను కాంగ్రెస్ పార్టీ టెన్యూరే కదా అది. అది నేను సర్పంచ్ అయింది తెలుగుదేశం గవర్నమెంట్ 95లో, 94 పార్టీ రహితం కదా సర్పంచ్. సర్పంచ్ 2004లో నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంపీపీ అయ్యాను. 2006లో మళ్ళా నేను జడ్పీటీసీ అయ్యాను. ఏ పార్టీ అది? కాంగ్రెస్. ఆ 2 టైంలోనే నేను ప్రజలకి దగ్గర చేయగలను. ఆ 2004 నుంచి ఎంపీపీగా 2006 వరకు నేను ప్రజలకి ఏ విధంగా అయితే సేవ చేయగలిగినానో, వాళ్ళకి ఏ విధంగా అందుబాటులో ఉండగలిగినానో, ఆ రోజు చేసిన సేవ ఈ రోజు వరకు గుర్తుపెట్టుకుంది. జడ్పీటీసీ కూడా కాంగ్రెస్? కాంగ్రెస్. జడ్పీటీసీ కూడా కాంగ్రెస్. ఎంపీపీ కూడా కాంగ్రెస్. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్ట్. అంతే, నామినేటెడ్ పోస్ట్. తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో 2014 నుంచి 19 వరకు ఉన్నాను. నాకు అప్పుడు ఏ పదవి ఇవ్వలేదు. చాలా టెన్యూర్లో ఇవ్వలేదు. మళ్ళీ అప్పుడు పీబీఆర్ తోటి నేను 2019లో 18లో నన్ను విపిఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి. సో ఆయన కేవలం ఆయనతోటే వెళ్ళారా? ఆయన కోసం వెళ్ళారా? అప్పుడు అట్టేం లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురమ్మంటున్నాడు, నువ్వు ఖచ్చితంగా రావాలి అంటే నన్ను చాలామంది ద్వారా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించడం జరిగింది. నేను వెళ్ళలేదు. జిల్లాలో ఉండే చాలామంది నాయకులు నన్ను, కానీ విపిఆర్ గారు నన్ను, అది కూడా ఆయన ఆఫీస్కి పిలిపించి, నువ్వు ఈరోజు నాకు తెలియదు ఆయన దగ్గర తీసుకెళ్లే విషయం, ఆయన ఆఫీస్కి రమ్మంటే వెళ్ళాను. ఆ రోజు ఉన్నట్టుండి నువ్వు రావాలి అంటే, ఇదేం సార్ ఇప్పటికిప్పుడు అంటే, కుదరదు, నువ్వు ఇష్టం లేకపోతే తర్వాత రావద్దు, ఈరోజు వెళ్ళాల్సిందే అని చెప్పి తీసుకెళ్ళాడు. ఇంకా అడిగి పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నన్ను, నువ్వు ఖచ్చితంగా చేరాలని, అంటే ఒక రకంగా ప్రభాకర్ రెడ్డి గారే మిమ్మల్ని ఫిక్స్ చేశారు. అంతే, ఫిక్స్ చేశారు ఆ టైంలో. మళ్ళీ ఇప్పుడు ఇండైరెక్ట్గా మళ్ళీ ఆయనే ఫిక్స్ చేశారు. మరి ఇంత చేసిన ఆయన మీకు హెల్ప్ చేయాలి కదా? అంటే చేస్తారు, అంటే నాకు తెలిసి వారు హెల్ప్ చేయకుండా ఎవరు ఉండరు. నన్ను అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రభాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటారు అనేది మీరు. సార్ అలాంటప్పుడు మరి ఆయన ఎంపీ అయ్యారు, ఆయనేమో సరే ఆయన చేసుకున్నారు, ఆయన సతీమణి ఏమో ఎమ్మెల్యే ఉన్నారు, మరి ఆయన ఫాలో అయ్యారుగా, మరి మీకు ఏంటి పరిస్థితి? అంటే ఆయన ఫాలో అయ్యారుగా అనే దానికంటే కూడా ఆయన నన్ను ఖచ్చితంగా అభిమానిస్తారు, దాంట్లో ఏమి డౌట్ లేదు. అంటే వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఆయన ఎంపీగా తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఆయనతో చేరలేకపోయాను. నేను పార్టీలో చేరాను కానీ కొంచెం టైం తీసుకొని చేరాను. ఆయన పార్టీలో ఆయనతోటి చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ప్రయారిటీ ప్రకారం ఉండొచ్చు. నాకు పదవి వస్తుందంటే అప్పుడున్న ప్రేమ తగ్గిందా? అభిమానం, ప్రేమ అటువంటిది ఏమీ ఉండదు. ప్రేమ తగ్గిందా లేదా అనే విషయం అయితే నేను ఎప్పుడు ఆయన అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే నేను ఆ విధంగా ఉండను కూడా. ఎందుకు ఆయనకి అభిమానం లేకుండా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోను. సో రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లేకపోతే పైకి ఎదగలేరు అంటారు. అవును, అది యాక్సెప్టెడ్? అంటే 100% యాక్సెప్టెడ్. ఎందుకంటే ఎవడు మనల్ని ఆ విధంగా గాడ్ ఫాదర్ చూసే విధంగా మనం
మన తప్పులో లేకపోతే వాళ్ళు మనల్ని ఆ విధంగా చూడలేకపోయినారు తెలియదు. సో ఫైనల్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ ఖచ్చితంగా ఉంటుందా, లేదంటే మళ్ళీ పరిస్థితులకు అనుగుణంగా మారాల్సి? అటేం లేదు, నేను ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను మారాలని ఎప్పుడు అనుకోలేదు. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడిగినప్పుడు అవును, ఎట్టి ఈ పరిస్థితుల్లో పార్టీలో ఉంటాను అని చెప్పాను. అవును, కరెక్టే. రాజకీయాల నుంచి అయినా వదులుతాను కానీ పార్టీ వేయడం. అందుకనే ఆ మాట చెప్పినాననే నేను మారలేకపోయాను చాలా రోజులు. కానీ ఆ రాజకీయ హెరాస్మెంట్ చూసి దాన్ని కొన్ని రోజులు నిద్రగోడు లేని రాత్రులు గడిపి మారాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ విధంగా జరుగుతుందని నేను ఆశించట్లేదు. ఆ అవకాశం కూడా లేదనిపిస్తుంది. ఈ పార్టీలో 100% నేను కంటిన్యూ కావాలనే ఆలోచనలోనే ఉన్నాను, అవుతాను కూడా. కానీ నాకు ఆ హెరాస్మెంట్ నన్నే కాకుండా ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసినప్పుడు ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఆ విధంగా తీసుకోవాల్సినప్పుడు తీసుకున్నాం తప్ప ఏదో మా స్వార్థం కోసమో ఏదో ఖచ్చితంగా ఇది చేయాలనే కక్షపూరితంగా చేసిన మార్పు అయితే కాదు అది. ఈ పరిపాలన నుంచి ఈ నియోజకవర్గంలో బయటపడకపోతే ఇబ్బంది పడతారు అనే అభిప్రాయం, ఒక్క అభిప్రాయమే నన్ను ఆ విధంగా చేయటం జరిగింది. రైట్. ఇప్పుడు ఈ పార్టీలో కంటిన్యూ అవుతారు. ఈ పార్టీ కూడా మిమ్మల్ని సరైనటువంటి విధంగా గౌరవించి పదవి ఇస్తుందని ఆశిద్దాం. లోకేష్ గారు పరిశీలిస్తున్నారు. ఆయన మాట ఇస్తే తప్పరు అంటున్నారు. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మాట ఇస్తే తప్పరనేది క్యాడర్లో ఉన్న నమ్మకం. అవును, ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.